कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। वन्दे नन्दव्रजस्त्रीणां पादरेणुमभीक्ष्णसः यासां हरिकथोद्गीतं पुनाति भुवनत्रयम्। వేణుగీతంలోకి పునఃస్వాగతం. ముందు భాగంలో శ్రీకృష్ణుని అమందానంద సౌందర్యాన్ని ఆరాధిస్తూ దేవ విమానాలలో తిరుగుతూ ఉన్న దేవవనితలు తమ అనిమిషత్వాన్ని సార్థకం చేసుకున్నారు అని గోపికలు చెప్పుకుంటున్నట్లుగా మనం చెప్పుకున్నాం. ఆ తరువాత గావశ్చ కృష్ణముఖ నిర్గత వేణుగీత పీయూషముత్తభిత కర్ణపుటై పిబంత్యః సాబాస్తనస్నుతపయః కబలాస్మతస్థుః గోవిందమాత్మని దృశాశ్రుకలా స్పృశంత్యః. గోవుల సౌభాగ్యం మీద గోపికల దృష్టి పడింది. గోవులట స్వామి వేణునాద ప్రస్తారం చేస్తూ త్రిభంగిలో అలా నిలబడి ఉంటే నిక్కపొడుచుకున్న చెవిదొప్పలతో శ్రీకృష్ణ ముఖనిసృతమైన వేణుగానామృతాన్ని గ్రోలుతూ ఉండగా వాటి లేగదూడలు తమ తల్లుల పొదుగుల నుండి స్రవించే పాల నురుగుగల మూతులతో చూపుల ద్వారా కృష్ణుణ్ణి చూస్తూ అంతరంగంలో నిలుపుకుంటూ కనుల నుండి ఆనంద భాష్పాలని రాలుస్తూ అలా నిలబడిపోయాయట. ఆ గోవుల సౌభాగ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. సఖీ, దేవవనితలు ఆకాశంలో తమ విమానాలను నిలిపి క్రిందకి దిగకుండా బృందావనంలో వేణుగానం చేస్తున్న శ్రీకృష్ణుని రూపమాధురిని వేణుమాధురిని కని విని పరవశించిపోయారు. వారు భూమి మీదికి దిగరు, తమ పాదాలని భూమికి తగలనివ్వరు. మరి మన కృష్ణుణ్ణి చూస్తే అంత పారవస్యం ఎందుకో? శృంగార రసావిష్ఠలు అవుతారు. నందనందనుని సుందర రూప భంగిమలలో గల మహామోహక శక్తికి ముల్లోకాలలో లొంగిపోని వారెవరున్నారమ్మా? అందులోనూ దేవవనితలు ఇంద్రియ నిగ్రహం లేనివారు, శ్రీకృష్ణుణ్ణి చూడనక్కర్లేదు. వేణునాదాన్ని వింటే చాలు పరవశించిపోతారు. దేవతలు, మనుష్యులు, పశుపక్షులు, స్త్రీ పురుషులు ఆ మోహన వేణుగానాన్ని విని మైమరచి వింటూ ఉంటారు. ఎప్పుడెవరైనా ఒక్కసారి స్వామిని దర్శిస్తే చాలు తమ సర్వస్వం శ్రీకృష్ణార్పణం చేసిపోతారు. వారి సంగతి వదిలిపెడదాం. సఖీ, ఈ మన కృష్ణుడు గోచారణం ఎందుకు చేస్తున్నట్లు? రమణీయమైన ఈ బృందావనంలో ఎందుకు ప్రవేశించినట్లు చెప్పు. తాను స్వేచ్ఛగా సంచరించటానికి అదొక నెపం. తనకిష్టురాండ్రైన గోపికలను చాటుమాటుగా కలుసుకోవడానికి అదొక ఉపాయం కాబోలు. అధరసుధా వేణునాదంతో తిరుగుతూ ఉంటాడు. వేణునాదం అంటేనే అది కృష్ణ ముఖ నిర్గత అధరసుధా ప్రవాహమని అర్థం. దానిని ఆస్వాదించిన స్త్రీ పురుషులు, పశుపక్షులు, తరులతలు, స్థావర జంగమాలు ఒకటేమిటి, సమస్త జగత్తు అపూర్వ పరమానంద సాగరంలో మునిగిపోతుంది. సఖీ, అటు చూడు ఆ గోవుల అవస్థ. ఆ వైపు గోవులు వేణునాదాన్ని వినటం చూడు. ఆ అమృతధారలు వాటి చెవి దొప్పలలో ప్రవేశిస్తూ ఉన్నాయి. గోవులు చప్పున ఆగిపోయాయి చూడు. మోర సాచి కర్ణపుటాలు పైకెత్తుకొని వేణునాదం దిశగా దృష్టి సారిస్తూ ఉన్నాయి. నిశ్చలంగా నిలిచిన ఆ కళ్ళలో నుండి రాలుతున్న ప్రేమాశ్రువులను చూడు. బహిస్సంవేదన లేకుండా
అంతరంగంలో భగవంతుణ్ణి స్పర్శిస్తున్నాయి కదా ఈ గోవులు. అవి పశుజాతికి చెందినవైనప్పటికీ బ్రహ్మానందానుభవంలో ఆత్మారాములైన మహాత్ములతో సమానమైపోయాయి కదా. వాటి చెవులు చూడు, అవి రెండు దొప్పల్లాగా ఉన్నాయి. శ్రీకృష్ణుని వేణుగానామృతం గ్రోలడానికేమో వాటి చెవులని అలా దొప్పలలాగా రూపొందించాడు ఆ బ్రహ్మదేవుడు. అమృతధారలు ఒలికిపోకుండా తనివి తీరా వేణునాద సుధను గ్రోలుతూ ఉన్నాయి కదా. సఖీ, గోవులు వివేకం లేని జంతువులే కావచ్చు. దేవవనితల వలె వేణుధ్వనిని విని శృంగార రసావిష్టలు కాకపోవచ్చు. కానీ వేణునాద మాధుర్యాన్ని ఆస్వాదించటంలో మాత్రం అసమర్థమైనవి కావు. ఆ వేణుధ్వని కూడా పశుపక్షుల సమక్షంలో తన మాధుర్యాన్ని ప్రకటించటంలో అసమర్థమైనది అసలే కాదు. ఆ గోవులు శ్రీకృష్ణునికి ఎంతో ప్రియమైనవి. మరీ చిన్నప్పుడే శ్రీకృష్ణుడు వత్సపాలుడై వాటి వెంట బృందావనంలో తిరిగాడు కదా. ఆ లేగదూడలే ఇప్పుడు పెద్దవయ్యాయి. అవి కృష్ణుని వెంట తప్ప మరెవరి వెంట వెళ్ళవు. ఇప్పుడు వాటి దూడలు 4-5 రోజులన్నాడు పుట్టినట్టివి. తల్లి పొదుగు తప్ప మరేదీ ఎరుగనట్టివి. అవి కూడా మన కృష్ణుని వేణునాదాన్ని మైమరచి వింటున్నాయి చూడు. శ్రీకృష్ణుని వేణునాదం వింటూ గోవులు క్షీరధారలని అమితంగా స్రవిస్తూ ఉన్నాయి. ఆవు దూడలు ఆ పొదుగుల్లో తలదూర్చి తృప్తిగా పాలు త్రాగవలసినవి కదా. చూడు చూడు సఖీ, భావశూన్యమైన ఆ లేగదూడలు కూడా పాలు త్రాగటం మరచిపోయాయి. శ్రీకృష్ణుని వేణునిర్గత నాదామృతాన్ని చెవిదొప్పలతో త్రాగుతూ ఉన్నాయి. వాటి నోళ్లలో సగం కొరికిన లేత పచ్చిక తునుకలు అలాగే ఉండిపోయాయి. ఎంత ఆశ్చర్యం! వాటి ప్రాణాలు చెవులకు చేరినట్లున్నాయి చూడబోతే. చూడు చూడు సఖీ, గోవులు గోవత్సములు శ్రీకృష్ణుని వేణుధ్వనిని విని ఆనందాతిరేకంతో ఆత్మవిస్మృతిని పొందినట్లుగా ఆ శ్రీకృష్ణచంద్రుని వైపే దృష్టులు నిగిడ్చాయి. మరో చూపు లేదు, మారుచూపు లేదు. వాటి వాత్సల్య ప్రేమ ఎంత గొప్పదో చూడు. అసలు అవి గోవులా? ఆహా, వాత్సల్య ప్రేమకు స్వరూపాలు. ఆ గోవులు నందనందనుణ్ణి తమ హృదయాంకంలో చేర్చుకుని తాము పరమానందంలో నిమగ్నమయ్యాయి. తమ జీవితాన్ని సార్థకం చేసుకున్నాయి. వాత్సల్య ప్రేమాశ్రువులు కళ్ళల్లో నిండిపోవడంతో ఆ గోవులు తమకు దగ్గరగా ఉన్న శ్రీకృష్ణుడినే చూడలేకపోతూ ఉన్నాయి. ఇక వాటి ప్రేమను గూర్చి చెప్పడానికి మాటలు సరిపోతాయా మనకి? నిజంగానే మనం మహాదుర్భాగ్యవంతలమమ్మా. ఈ బృందావనంలో మన జన్మ కంటే గోవుల జన్మ ధన్యమైంది. అవి శ్రీకృష్ణుని వేణుగీతిని విని దేహదైహిక సంబంధాన్ని పూర్తిగా విస్మరించాయి కదా. లేగదూడలు సైతం తమ తిండిని మరచిపోయాయి. మనం కూడా వేణునాదాన్ని విన్నాం కదా. విని కూడా ఈ సంసార బంధనాలను, లోక మర్యాదలను వేటిని దాటలేని వాళ్ళమైపోయామే. ఆ మదనమోహనుని సమక్షానికి చేరలేని వాళ్ళమయ్యామే. ఆ వేణునాద సుధాసాగరంలో మునుగలేని వాళ్ళమయ్యామే. వేణుగీతిని విని అమాయక జంతువులైన గోవులకు, అబోధ శిశువులైన లేగదూడలకు కలిగిన ఆవేశం, పారవస్యం, తన్మయత్వం మనకు కలగటం లేదే. సమస్తము పరిత్యజించి ఆ వేణునాదంలో ప్రమత్తలం కావటం లేదే మనం. మన జీవితం వృధా కాదా? మనకంటే ఆ గోవులు, వాటి దూడలు కోటి రెట్లు గొప్పవి కదా. అవి శ్రీకృష్ణుని సంబంధ గంధంతో తమ సర్వస్వాన్ని విస్మరించాయే. మనం దేహ గేహ మోహంలో పడి వ్యర్థంగా ఈ శరీరభారాన్ని మోస్తున్నామే. సఖీ, అటు చూడు, కృష్ణుడు కదంబ వృక్షం ఎక్కి కూర్చున్నాడు. వేణునాదంతో గోవులను గంగి, గోదావరి, యమున అంటూ పిలుస్తున్నాడు.
అవి ముంగాళ్ళు పైకెత్తి పరుగెత్తుకుంటూ దగ్గరకు వస్తున్నాయి చూడు, కదంబ వృక్షం దగ్గరికి. ఆ చెట్టు చుట్టూ చేరి అరుస్తూ ఉన్నాయి. తమ ప్రియతముణ్ణి నిశ్చల ధ్యానంతో చూస్తూ నిలుచున్నాయి. ఎంత మనోహరమైన దృశ్యం అది. నా సంగతి ఒకటి మీకు చెప్పనా? నేను కూడా దేహధ్యాస లేకుండా ఆ చెట్టు దగ్గరికి పరుగెత్తాను. ఇంతలో లోకమర్యాద గుర్తుకొచ్చింది. చప్పున ఆగిపోయాను. ఎక్కడి నుంచి ఎక్కడికి పరుగెత్తానో, ఎటు పరిగెత్తానో గుర్తే లేదు. బృందావనంలోని తరులతా గుల్మ నికుంజ పశుపక్షి కీటకాలన్నీ శ్రీకృష్ణునికి ప్రియమైనవి. అవన్నీ అప్రాకృతమైనవి. భగవంతుని లీలాపుష్టికి అవి సహాయకాలు. ఆ కృష్ణునికి ఆనందాన్ని ప్రవర్ధిల్లజేసే పరికరాలు. ఏ భక్తుడైనా బృందావనంలో ఒక చెట్టుగానైనా పుట్టగోరుతాడు. ఎందుకని? శ్రీకృష్ణుడు తన ఒడిలో కూర్చుండి తన పుష్ప పరిమళాన్ని ఆఘ్రాణిస్తాడని, తన ఫలరసాన్ని ఆస్వాదిస్తాడని. పోనీ బృందావనంలో సర్పంగా పుట్టినా మంచిదే, అది కూడా భగవంతుని లీలా పరికరం అవుతుంది. శ్రీకృష్ణునితోడి ప్రణయంలో కలహించి ఏ గోపిక అయినా కోపంతో వెళుతుంటే త్రోవలో ఆ సర్పాన్ని చూచి భయపడి పరుగున వచ్చి శ్రీకృష్ణుని సన్నిధానాన్ని చేరుతుంది. సర్పం అలా అయినా సహాయపడుతుంది. ఇదిగో ఇలా గోపికలు భావయోగ నేత్రాలతో చూస్తూ ఉన్నారు కృష్ణుని వేణునాద ప్రస్తారం జరుగుతున్న ఆ సమయంలో. బృందావనంలోని చరాచర జంతువులన్నీ శ్రీకృష్ణునితో సంబంధం కలవే, మనకంటే పరమ సౌభాగ్యం కలవే. మనము ఇక్కడ ఉన్నాం ఎందుకు అని పరితపించసాగారు గోపికలు. ఈ గోపికలకు అహర్నిశలు పొడగట్టేది శ్రీకృష్ణమయ ప్రపంచమే. వారి కళ్ళకు కృష్ణుడు తప్ప మరెవరూ కనిపించరు. వారి కాటుక కన్నులలో శ్రీకృష్ణుడే నివసిస్తాడు. తమ ప్రియతముడైన కృష్ణుడిని సర్వదా బృందావన సీమలోనే వారు చూస్తూ ఉంటారు. భగవంతుడు సర్వవ్యాపకుడని ఏ జ్ఞాని అయినా సరే చెబితే వారు ససేమిరా అంగీకరించరు. ఈ సందర్భంలో పోతన గారి హృదయమైన తెలుగు సేత ఇది. మమతన్ మోములు మీదికెత్తుకొని రోమంధంబు చాలించి హృత్కమలాగ్రంబుల కృష్ణు నిల్పి మురళీగానామృత శ్రేణి కర్ణములన్ గ్రోలుచు మేతమాని గళితానందాశ్రులై చిత్రితోపమములై గోవులు చూచుచున్నవవిగో పద్మాక్షి వీక్షించితే. తల్లుల చన్నువాలు మునుద్రావుతరిన్ తమ కర్ణవీధులన్ వల్లభమైన మాధవుని వంశరవామృత ధారసొచ్చినన్ త్రుళ్ళక పాలురాదివక దూటక మానక కృష్ణు మీద దృగ్వల్లులు పేర్చి నిల్చెనదే వత్సములు అంగనలార కంటిరే. ఇదిగో పోతన్న చూపించిన ఈ శబ్ద చిత్రాన్ని మనము మనసారా హృదయమారా భావిద్దాం, తరిద్దాం. స్వస్తి.